పరమ పవిత్రమైన తొలి ఏకాదశి పండగ ఈ సంవత్సరం శనివారం రావడం ఎంతో విశేషం. ఈ తొలి ఏకాదశి పూజ ఎలా చేయాలి, ఎవరిని పూజించాలి, పూజకు ప్రసాదం ఏంటి మొదలైన వివరాలన్నీ ఈ వీడియోలో వివరిస్తాను. ఈ వీడియోకు ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడు. అందుకే ఈ పర్వదినాన్ని శయన ఏకాదశి కూడా అంటారు. ఏకాదశి రోజున అన్నం కానీ బియ్యంతో చేసిన పదార్థాలు కానీ తినకూడదని ఎందుకు చెప్తారో తెలుసా? ఆ వివరాలన్నీ ఈ రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. పూజలో నైవేద్యంగా తప్పకుండా పేలాల పిండిని సమర్పించాలి. అలాగే నిత్య పూజతో పాటు పిండి దీపాలను వెలిగించాలి. అలాగే విష్ణుకు సంబంధమైన స్తోత్రాలు లేదా విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండి విష్ణునామ స్మరణలో గడిపితే ఎంతో పుణ్యప్రదమని శాస్త్రాల్లో చెప్పబడింది. ఏకాదశి వ్రతం చేసేవారు రాత్రి కూడా జాగారం చేసి మరునాడు ద్వాదశి గడియల్లో పారణ చేయాలి. అంటే దీక్షను విరమించి ఆహారం తీసుకోవాలి. ఇలా రోజంతా ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు. కానీ ఈరోజు అసలు బియ్యంతో చేసిన పదార్థాలు అన్నము తినకూడదు. ఎందుకంటే ఈ రోజున బియ్యంలో మురాసురుడు అనే రాక్షసుడు దాగి ఉంటాడనే కథ ప్రచారంలో ఉంది. ఆ కథ ఏంటి, ఏకాదశి అంటే ఎవరు అనే వివరాలు క్లుప్తంగా చెప్తాను, చివరి వరకు వినండి. ఒకవేళ మీకు ఈ విషయాలు కాకుండా ఇంకా ఏమైనా విషయాలు తెలిస్తే ఒక కామెంట్ చేయండి. మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవునితో తపస్సు చేసి బ్రహ్మ నుండి ఒక వరాన్ని పొందాడు. అదేంటంటే దేవతల నుండి కానీ మానవుల నుండి కానీ చావు లేదనే వరాన్ని పొందాడు. ఆ వరం పొందిన తర్వాత వాడు అహంకార బలంతో విర్రవీగిపోయాడు. తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని. ఎప్పట్లాగే దేవతలందరూ విష్ణుమూర్తిని వేడుకున్నారు వాని నుంచి విముక్తి కల్పించమని. అప్పుడు విష్ణుమూర్తి వానితో 10,000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. యుద్ధం చేసి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకున్నాడు. నిద్రావస్థలో ఉన్న విష్ణుమూర్తిని మురాసురుడు చంపబోయాడు. అప్పుడు విష్ణుమూర్తి స్వేద బంధువు నుండి ఒక కన్య ఉద్భవించి ఆ మురాసురుని సంహరించింది. ఆ కన్య పేరే ఏకాదశి దేవి. విష్ణుమూర్తి మేల్కొని ఆమెను అభినందించి ఆమె పేరు మీద పవిత్రమైన ఈ ఏకాదశి తిథి ఉంటుందని, ఆ రోజు ఉపవాసం ఉండి విష్ణునామ స్మరణ చేసిన వారి పాపాలు తొలగిపోతాయి అని వరమిచ్చాడు. చచ్చిపడి ఉన్న మురాసురులోని శరీరంలోని పాపపురుషుడు విష్ణుమూర్తిని ఏకాదశి దేవి నుండి రక్షింపమని వేడుకొన్నాడు. తనకు దాక్కోవడానికి ఏదైనా ప్రదేశాన్ని సూచించమని అడగగా విష్ణుమూర్తి వాణ్ణి కరుణించి బియ్యంలో దాక్కోమని చెప్తాడు. అందుకే ఏకాదశి రోజు అన్నం కానీ బియ్యంతో చేసిన పదార్థాలు కానీ తింటే ఆ పాపాత్ముడు మన పొట్టలోకి ప్రవేశించి ఆ పాపాలు మనకు వస్తాయి. అందుకే ఏకాదశి రోజు అన్నము తినకూడదని చెప్తారు. ఇది ఒక జానపద కథ ప్రకారం ఉంది. అందుకే పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున మనం ఉపవాస నియమాలను పాటించి ఏదైనా దేవాలయాన్ని దర్శించి విష్ణునామస్మరణతో ఈ రోజంతా గడిపి ఏదైనా దేవాలయాన్ని వీలుంటే సందర్శించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియోకు ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.